మందమరి మండలం రామకృష్ణపూర్ గద్దెరాగడిలోని భీమా గార్డెన్స్ లో కాంగ్రెస్ పార్టీలో చెన్నూరు నియోజకవర్గం స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, టీపీసీసీ పరిశీలకులు జంగా రాఘవరెడ్డి, రాంభూపాల్ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 900 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులకు ప్రజలు అందించి చెన్నూరు నియోజకవర్గంలో అవినీతి రహిత పాలన అందించడమే నా లక్ష్యం. సింగరేణి సంస్థలు 1,00,000 ఉద్యోగాలు ఉంటే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 60,000 ఉద్యోగాలు తీసింది. ఇప్పుడు సింగరేణి సంస్థలో 42,000 ఉద్యోగులు ఉన్నారు. ఇందిరామ ఇల్లు అర్హులైన ప్రతి పేదవానికి అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అయితే ఇంతకుముందు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈ 500 కూర్చోండి, రాజమండ్రి అందరూ కూర్చోండి, అయితే కూర్చోండి. స్వాతంత్ర ఉద్యమంలో నా తండ్రి చనిపోయిండు, నా పార్టీ కార్యకర్తలు చనిపోయిండు, నా పార్టీ లీడర్ చనిపోయిండు. ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం నా గాంధీ కుటుంబం అని చెప్పి ఈ సందర్భంగా నడుస్తున్నాం. బీజేపీ పార్టీలో ఈ దేశం కోసం త్యాగం చేసిన ఒక్కరిని చూపించమని చెప్పి నేను అందరూ సందర్భంగా నడుస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఉన్న 14,000 మంది ఆవిడలు అందులో కుటుంబం కానీ కులం కానీ ఎవరు కూడా చెప్పని నడుస్తా ఉన్నాం. యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ప్రాంతీయ ఆర్గనైజేషన్, ఇంకా ముఖ్య కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ప్రతి గ్రామాన, ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో, అలాగే టౌన్లో ఉన్న వార్డ్స్లో కూడా పాదయాత్ర చేయమని చెప్పేసి ఏఐసిసి ఆదేశించడం, అలాగే పిసిసి అధ్యక్షులు సూచించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రతిజ్ఞ ఒకటి చేద్దాం. మనం దాన్ని తిప్పి కొట్టే అవసరం లేదు. నిన్న కూడా సుమన్ వచ్చినప్పుడు చెప్తున్నాడు, అరే నేను ఇసుక దందా అని చెప్పినాడు. అందరు కూడా నేను ఇంకా ఇందారం పోయేటప్పుడు వాళ్ళందరూ కూడా అడిగినారు, సార్ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఇసుక దందా అంతా బంద్ అయింది. ఇంతకుముందు రాత్రి కూడా చూస్తే వేలాది లారీలు ఇసుకతోనే హైదరాబాద్ తరలించడం జరుగుతుంది. ఇవాళ రేపు మాకు ఏమి కనబడతలేదు సార్, యాక్సిడెంట్ కూడా అయితలేవు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఏమన్నమాట, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇసుక దందా చేయవద్దని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా సరిగా సహకారం చేస్తున్నారు. నేను ఒకటే ఒక అప్పీల్ మన కార్యకర్తలకు అందరికీ కూడా, ఇందిరమ్మ ఇల్లులైనా కానీ గుడ్లకైనా కానీ ఏమైనా శాండ్ అవసరం ఉంటే, ఇసుక అవసరం ఉంటే మీరు దినం పూట చేయండి. రాత్రి పూట చేస్తే ఏదో అవకతవకలు అనుకుంటారు. మీరు మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాను, మీరు దినం పూట మీకు పర్మిషన్ తీసుకోండి. ఎంఆర్ఓకి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాల కోసం మనకు పర్మిషన్ ఈజీగా లభిస్తుంది.
బిల్డింగ్లు ఏదైతే కట్టినారో చాలా చోట్ల కూడా కేవలం కమిషన్ల కోసం బిల్డింగ్లు కడితే కమిషన్లు వస్తాయని చెప్పి ఈ ఖాళీగా ఉన్న చాలా చోట్ల వెళ్ళి చూస్తే ఈ బిల్డింగ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అంటే అర్థమైంది, వీళ్ళు కేవలము కమిషన్లు దోచుకొని రోడ్లు సరిగ్గా